నా పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి ఫీజులు అప్పు తీసుకొచ్చే ఫీజులని వాళ్ళు కోరుకుంటే సెల్ఫోన్ గురించి వాళ్ళు కోరుకుంటే ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీని. అందుకని మనం అందరూ కూడా ఎవరు కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ మనం ప్రతి గ్రామంలో, ప్రతి దళిత వాళ్ళలో, ప్రతి బీసీ కాలంలో, ప్రతి వాడ ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికి పాపం, ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం? యువశక్తినే
చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం బీసీలందరి అండని కోతలు పోశాడు అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు కూలీ నాలి పేదలు వలసే పోయారు ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం చీకటి మూకల దోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు పాలక సైకో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు నీ యువనేతకు తోడుగా చూపరని జోషు చెక్ హాల్ హలో అందరూ దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికి కూడా కనపడిద్ది. దయచేసి అందరూ ఎవరు కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ ప్లీజ్ డయాస్ ముందు ఉండేవాళ్ళు కూడా దయచేసి వాళ్ళ సీట్లో కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ ప్లీజ్ సార్ అందరినీ కలిసే వెళ్తారు. దయచేసి ఎవరు కూడా దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ తమ్ముడు దయచేసి అందరు కూర్చోవాలమ్మా ఏమనుకోదు అన్న లాస్ట్ లో దయచేసి అమ్మా అందరు కూర్చోవాలమ్మా లాస్ట్ నో తల్లి ప్లీజ్ కొంచెం అందరు సహకరించాలి. వేదిక మీద పెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా. అందరు కూర్చోండి, హ్యాండిల్ చేస్తా. అందరు కూర్చోండి అమ్మా, అందరు కూర్చోవాలా. తమ్ముడు ప్లీజ్ అమ్మా, ఇట్లయితే మీటింగ్ జరగదు కదా. దయచేసి అందరు సహకరించాలా ప్లీజ్. దయచేసి అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మన మంగళగిరి మంగళగిరి గడ్డ వినపడట్లా, కొంపకి వినపడేలా
థ్యాంక్ యూ ఎస్సీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబుని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, యువగళం హీరో, మన రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగల డైనమిక్ లీడర్ అన్న నారా లోకేష్ గారికి, అలాగే మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య గారికి, అలాగే గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ గారికి, అలాగే మరి మన నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి ముమ్మడి సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ చాలా శుభదాయకం. ఎందుకంటే యువకాలంతో 11 నెలలు నియోజకవర్గం రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావటానికి కృషి చేసినటువంటి కృషి వల్లుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మన నియోజకవర్గం రావటం మన అందరికి కూడా ఒక ఆనందదాయకమైన వాతావరణం కల్పించారని సభాముఖం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పుడు దాకా ఒక ధృతరాష్ట్రుడి పరిపాలన, మరి నరకాసురుడు తలపిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక సైకో జగన్మోహన్ రెడ్డిని తమిరి కొడటానికి మరి ఎంతో కాలం లేదు, అది 3 నెలలే మనకి టైం ఉందని తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మరి 2014 నుంచి 19 దాకా మనము ఒక నాయకుల్లా కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ఒక నాయకులం కాకుండా ఒక కార్యకర్తగా, ఒక సైనికులుగా అందరం కూడా మనం కలిసి మరి ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కూడా